2 రోజుల క్రితం నేను తాంబూలం తీసుకోవడానికి వచ్చాను. కానీ వీడియో అప్లోడ్ చేయడానికి టైం పట్టింది. ఏంటి ఇవి అని అనుకుంటున్నారా? పల్లీల్లాగా కనిపిస్తున్నాయి కదా, కానీ కాదు. రథసప్తమికి కొంతమంది కొన్ని నోములు పట్టుకుంటూ ఉంటారు. అలాగే 1,00,000 పసుపు కొమ్ముల నోము ఇక్కడ పట్టుకుంటే తెలిసిన వాళ్ళు, అంటే మా పిన్ని నాకు ఫోన్ చేసి చెప్పింది, అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగుండానే. అయితే నోముకి వాయనం తీసుకుందామని వెళ్ళాను. వెళ్తే ఇది ఏంటి అంటే విధి విధానం నాకు తెలిసినంత వరకు చెప్తాను. మాఘమాసంలో రథసప్తమికి కొంతమంది నోములు పట్టుకుంటారు. ఆ నోముల్లో భాగంగానే ఒకటి. మొన్న ఈ మధ్య కూడా నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 16 ఫలాల నోము, కైలాస గౌరి నోములు ఇలాంటివి అన్నీ కూడా పడుతూ ఉంటారు. ఇంతమంది అనేది ఏముండదు. ఎప్పుడైనా రథసప్తమికి పట్టుకున్నాక ఎవరి వీలు ప్రకారం వాళ్ళు ఇచ్చుకోవచ్చు. మంగళవారం శుక్రవారం కాకుండా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎన్ని కేజీల పసుపు కొమ్ములు అంటే 750 కిలోల పసుపు కొమ్ములు. ఇంకా ఇవి ఏరి మటుకు తీసుకొని వస్తారు. ఇలా పసుపు కొమ్ములు ఇచ్చేటప్పుడు విరిగినవి కానీ ముక్కలు ముక్కలుగా అయినవి కానీ పసుపు కొమ్ములు ఇవ్వరు. అన్నీ మంచిగా ఉండాలి, అలా ఏరుకొని తీసుకొని వస్తారు. కైలాస గౌరీ నోముకి పసుపు చేతుల నిండా ఇంకా కుంకుమ చేతుల నిండా ఇచ్చి అప్పుడు పసుపు కుంకుమ ఇస్తారు. ఇక్కడ పసుపు కొమ్ములు బుట్ట నిండా వేసి జాకెట్ ముక్క, ఒక కొబ్బరికాయ ఇచ్చారు. శక్తి కొలది లేదా పండ్లుంటే పండ్లు ఇవ్వచ్చు. కుంకుమ ప్యాకెట్ 11 రూపాయల దక్షిణ ఒక్క, ఇంకా అవి మటుకు పెట్టారు. లేదు శక్తి కొలది ఒక 11 మందికైనా చీరలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. మనం కూడా ఏదైనా పెట్టదలుచుకుంటే ఎవరైతే వాయనం ఇస్తున్నారో వాళ్ళకి మనం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడే భోజనాలు కూడా పెట్టారు. భోజనాలు పెట్టే శక్తి ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. 16 ఫలాల నోములో కూడా సంత్రా ఇంకా కమలా పండ్లు, సంత్రా కమలా పండు అన్న ఒకటే. బత్తాయిలు ఇస్తారు, పనసపండ్లు ఇస్తారు, కొబ్బరి బొండాలు ఇస్తారు, గుమ్మడి పండ్లు ఇస్తారు. ఇక్కడ అమ్మవారిని కూడా బాగా రెడీ చేశారు. మొత్తం నిండుగా ఇచ్చారు. ఈ రోజే కంప్లీట్ అవ్వాలి అనేది అయితే ఏమీ లేదు. శుక్రవారం మంగళవారం కాకుండా మిగతా రోజుల్లో ఆ పసుపు కొమ్ములు మొత్తం కూడా కంప్లీట్ చేయొచ్చు. రథసప్తమికి పట్టుకోలేని వాళ్ళు, అంటే ఇబ్బంది ఏదన్నా వచ్చిన వాళ్ళు మటుకు శివరాత్రి రోజు పట్టుకుంటారు. శివరాత్రి నుంచి చేసుకొని మిగతా ఎప్పుడు కుదిరితే అప్పుడు వాయినాలు ఇచ్చుకుంటూ ఉంటారు. పసుపు కొమ్ములు అయిపోయేంత వరకు ఇలా ఇచ్చుకుంటూ ఉంటారు. కైలాస గౌరి నోము తెలుసు, 1,00,000 పసుపు కొమ్ముల నోము తెలుసు, 1,00,000 గాజుల నోమికి కూడా వెళ్ళేసి వచ్చాను. గాజుల వీడియో కూడా నిన్న అప్లోడ్ చేశాను. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా